రేపు ఉదయం 116 మున్సిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు బ్యాలెట్ బాక్స్ రూపంలో గూడా మరి ఓటర్లు తమ ఓట్ బ్యాంక్‌ను గూడా వినియోగించబోతున్నారు. మరి ఏ పార్టీకి ఎడ్జుంది? ఇప్పటికే ఇటు ఊహాగానాలు వస్తున్నాయి. ఇటు ప్రధాన పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ మధ్యనే ప్రధానంగా త్రిముఖ పోటీ ఉండనుంది. మరి ఇప్పటికే ఇటు మాటల యుద్ధం తారాస్థాయి జరిగింది. మొన్ననే ఇటు ప్రచారం కూడా ప్రలోభాలకు గురి చేసే అంటూ కూడా 3 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకున్నారు. మరి గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎట్లా ఉంది? మరి ప్రెజెంట్ అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మరి గ్రౌండ్ లెవెల్‌లో మరి కాంగ్రెస్‌కి ఎడ్జ్ ఉందా లేదా? ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మానిటరింగ్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. సార్, గత 3 రోజుల నుంచి కూడా మీ టీం పనిచేస్తుంది, మానిటరింగ్ టీం. కాంగ్రెస్‌కి ఎట్లా ఉంది? గ్రౌండ్ లెవెల్‌లో పరిస్థితి ఎట్లా ఉంది? ఏ జిల్లాలో ఎట్లా ఉంది పరిస్థితి? సి అంటే జిల్లాల వారీగా కాకుండా మేము పార్లమెంటు వారీగా మేము 15 పార్లమెంట్లకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటి లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా మొన్న, నిన్న, ఇవాళ కూడా ఇప్పటిదాకా కూడా బేరీజ్ వేయడం జరిగింది. అక్కడ మా కోఆర్డినేటర్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి ఎవరినైతే నియమించినారో వాళ్ళందరూ అక్కడ పనిచేస్తూ ఉన్నారు. 3 అంచెలు 4 అంచెల వ్యవస్థ ఇవాళ మా ఆర్గనైజేషన్ కొరకు పనిచేస్తూ ఉన్నది. మా మంత్రులు, తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ వాళ్ళ కార్యవర్గాలు, మున్సిపాలిటీసు మళ్ళీ వాళ్ళ కార్యవర్గాలు, వాళ్ళు కాకుండా కూడా ఇక్కడి నుంచి పోయినటువంటి కోఆర్డినేటర్స్, తర్వాత మేము 16 మంది సభ్యులము. ఇందులో ఒక 3-4 మంది అక్కడ లోకల్గా కొన్ని ఎలక్షన్లలో వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిపోయారు. అక్కడ పనిచేయవలసి ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు మేము పనిచేసినాం. ఇప్పుడు మాకున్నటువంటి ఫీడ్బ్యాక్ ఇవాళటి వరకు అలా అంటే మొదలు మేము అనుకున్నాం బ్రహ్మాండంగా ఉన్నది మాకు వాతావరణం అని అనుకున్నాం. అంతకంటే బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పి ఇప్పుడు ఇవాళ నిన్న మేము చూసిన తర్వాత తెలుస్తున్నది. దాదాపు ప్రతి నియోజకవర్గం లోపల ప్రతి మున్సిపాలిటీ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క మా కోఆర్డినేటర్తో అక్కడ ఉన్నటువంటి పెద్దలతో సంప్రదించడం జరిగింది. 100 సీట్లు వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంతకు ఇంకో 2 ఎక్కువనే వస్తాయి తప్ప తక్కువ వచ్చేటువంటి అవకాశం లేదు. తర్వాత రెండోది, ఇక్కడ ప్రజలు కూడా ఏం ఆలోచన చేస్తుందంటే 2 విషయాలు ఇవాళ ఆ 2 పార్టీలు మాకు వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఆలోచన చేయాలి. చాలా చోట్ల నుంచి ఫీడ్బ్యాక్ ఏమున్నదంటే బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ 2 కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నది. చాలా చోట్ల అక్కడ 20 మంది ఉంటే 10 మంది వాళ్ళ దగ్గర, 10 మంది వీళ్ళ దగ్గర, వాళ్ళు బలహీనంగా ఉంటే వీళ్ళకు, వీళ్ళు వీకున్న దగ్గర వాళ్ళకు సపోర్ట్ చేసుకుని ఒక ఇంటర్నల్గా అటువంటి అండర్స్టాండింగ్ పెట్టుకొని ఎన్నో కొన్ని సీట్లు సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో వాళ్ళిద్దరూ పుట్ టుగెదర్ కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేస్తున్నారు. మేము ఇవాళ వాళ్ళు 2 పార్టీలకు మేము ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ మాత్రమే కాకుండా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని తెలంగాణ పేరు మీద దోచుకున్నటువంటి ఆ పార్టీ నాయకుల వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకు కానీ వాళ్ళకు కానీ అసలు ఎటువంటి హక్కే లేదు, నైతికత లేదు. ఇవాళ ఓట్లు అడిగేటువంటి అర్హత వాళ్ళకు లేనే లేదు. వాళ్ళు అడగడానికి కూడా ఎజెండా లేదు వాళ్ళ దగ్గర. ఇవాళ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏమనంటే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఇట్లా తిట్టిండు, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని అట్లా అన్నాడు, అది ఇదని. ఎంత తప్ప ఇప్పుడు మొన్న ఇప్పటిదాకా చూస్తే కూడా రేవంత్ రెడ్డి గారు భాష గురించి ఏదో మాట్లాడుతున్నారు తప్ప భాష గురించి మాట్లాడేటువంటి నైతికమైనటువంటి హక్కు అసలు కేసీఆర్కు లేదు, ఆ పార్టీలో ఉన్న ఎవరికి కూడా లేదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈ భాషను నాశనం చేసి తెలంగాణ పేరు మీద, తెలంగాణ యాస మీద, తెలంగాణ అనేటువంటి ఈ మాండలికం, గ్రామీణం అనేటువంటి పేరు మీద అసలు భాషను కూని చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. దానికి ఆద్యుడు ఇవాళ. కాబట్టి భాష గురించి వాళ్ళకు కానీ వాళ్ళ నాయకునికి కానీ ఎవరికి మాట్లాడేటువంటి హక్కే లేదు. మేము చాలా కష్టపడితే వాళ్ళు చెర్రెండు అంకెలకు ఎగబాకాలి, లేకపోతే వాళ్ళకు సింగిల్ డిజిట్కి తప్ప ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. వాళ్ళు చెప్పడానికి కూడా ఇప్పుడు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తున్నది, మేము ఒకవేళ అధికారానికి మమ్మల్ని మీరు గెలిపి మేము మీకు అవి తెస్తాం ఇవి తెస్తామని. నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళను, మీరు 10 సంవత్సరాల నుంచి 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉన్నారు. మరి 12 ఏళ్ళ నుంచి మీరు అధికారంలో ఉంటే ఏ మున్సిపాలిటీకి నేను గిద్ది తెచ్చినా అని చెప్పగలిగినటువంటి మీరు ఏదైనా పరిస్థితి ఉంటే చెప్పండి. అక్కడ ఎజెండా కాంగ్రెస్ కోట్లే కొన్ని కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి ఇట్లా మాట్లాడుతుండ్రు, లేకపోతే ఫలానా గట్లా అని చెప్పి అట్లా కాకుండా ఒక అభివృద్ధి, మీరు 10 సంవత్సరాలు ఇవాళ కేంద్రంలో అభివృద్ధిలో ఉన్నారు, కేంద్రంలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు చేసినటువంటి కార్యక్రమం మిమ్మల్ని నమ్మి 8 మందిని ఇవాళ మొన్న ఎంపీలను గెలిపించారు. 8 మంది ఎంపీలను గెలిపిస్తే అది మీ బలం కాదు, అది మీ బలము. అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు రెడ్యూస్ అయ్యి మీరు కొంచెం పెరిగింది. అక్కడ
టీఆర్ఎస్ను తక్కువ చేసి ప్రజలు టీఆర్ఎస్కు ఓట్లు వేయలేక ఏదో వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీకో అపోజిషన్ పార్టీకో వేయాలని అనేకమైనటువంటి భ్రమలకు లోనై ఇంకేదో శ్రీరాముడనో అదనో ఇదనో దాని మీద ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాదని కూడా కొన్ని ఓట్లు వస్తే 8 సీట్లు గెలిచారు. మరి ఏమైంది మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో జరిగితే? జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మీకు డిపాజిట్ కూడా రాలే. ఎందుకు రాలేదు? మళ్ళీ మీకు వ్యతిరేకంగా అక్కడ టీఆర్ఎస్ వాళ్ళు కూడా పనిచేసారు. అప్పుడు మీరేం చేసినారు? మీరు టీఆర్ఎస్కి సరెండర్ అయ్యి జూబ్లీ హిల్స్లో వాళ్ళ కోట్లు వేయించారు కాబట్టి మీ డిపాజిట్ పోయింది. ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ లేనే లేదు. కాబట్టి ఇవాళ మేము చెప్తున్నాం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, ఇక్కడ మహేష్ గౌడ్ మా అధ్యక్షుడు, ఆయన నాయకత్వం లోపల ఇవాళ పార్టీ ప్రభుత్వం 2 సమాంతరంగా బ్రహ్మాండంగా కలిసి పనిచేసేటువంటి పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. అవును, మేము అనేకమైనటువంటి హామీలు ఇచ్చినాం. ఇవాళ 6 తర్వాత వాటిని హామీలను ఇంకేదో చెప్పినాం. తర్వాత ఏది చెప్పినా కూడా ఇవాళ అప్పటి నుంచి ఇప్పటిదాకా గత 2 సంవత్సరాలు 24-26 నెలల నుంచి చేయగలిగినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేసినాం. ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చే ముందు ఉన్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒక గట్టుకు తీసుకొచ్చి దీంట్లోపల మరి ప్రజల మీద ఎటువంటి అదనపు భారం పడకుండా, ఇంకా ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కావచ్చు, తర్వాత కరెంటు బిల్లు, 0 కరెంట్ బిల్లు కావచ్చు, మహిళల ఫ్రీ బస్సు కావచ్చు, తర్వాత రైతులకు రుణమాఫీ కావచ్చు. రుణమాఫీ కాలేదంటే 90% మందికి రుణమాఫీ అయింది. ఓకే, ఎక్కడో 10% మందికి తప్ప మిగిలిన చాలామందికి అది కూడా టెక్నికల్ రీజన్స్తో కాలేదు, కానీ వేరే ఇతర కారణాల వల్ల కాలేదు. ఏది ఏమైనా కూడా ప్రజలను ఏదైతే హామీలు ఇచ్చి ఓట్లు మేము సంపాదించుకున్నామో, ప్రభుత్వానికి వచ్చిన తర్వాత కూడా మేమైతే ఏదైతే చేయాలని అనుకున్నామో అవన్నీ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు నాయకత్వం లోపల అవన్నీ చేసుకుంటూ పోతున్నాం. దయచేసి మేము ఓటర్ విజ్ఞప్తి రేపే పొద్దున కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చేసి ఇటు నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్నగర్లో కూడా ఎక్కువగా ఎడ్జ్ బీజేపీ పార్టీకి ఉందంటూ కూడా కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చాయి. ఈ సర్వే రిపోర్ట్లపై ఏమంటారు? ఇప్పుడు మేము సర్వే చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడి నుంచి సర్వే అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా సర్వే చేసుకుంటారేమో నాకు తెలియదు. ఎన్ని రోజులు ఉన్నది? ఎల్లుండే కదా ఇప్పుడు రేపు పోలింగ్ కానివ్వటే 13వ తారీఖు నాడు రిజల్ట్ వచ్చాయి. రేపు కాదు కదా రిజల్ట్, ఎల్లుండి వస్తుంది రిజల్ట్. రావాలి ఎల్లుండి 13th నాడు రిజల్ట్ వస్తుంది. ఇక తినబోతు రుచి అడగడం ఎందుకు? కానీ మేము ఇవాళ ఇప్పటికి కూడా చాలా ఖచ్చితంగా ఇవాళ మేము గాంధీ భవన్ కేంద్రంగా ఇక్కడ మేము మా కమిటీ తరఫున మేము ప్రతి మున్సిపాలిటీని పరిశోధన చేసి మేము చెప్తా ఉన్నాం, 2 డబుల్ డిజిట్ కూడా ఇద్దరు పార్టీలకు రావు. సేపటి క్రితం ఇటు కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఇటు ఎన్నికల్లో కూడా డబ్బు మద్యం ఏర్లై పారుతుంది, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీను ఇటు బీఆర్ఎస్ పార్టీ మొత్తం మద్యం ఏర్లై పారుతుంది, ఇటు డబ్బులు కూడా పంపిణీ చేసి ప్రలోభాలకు గురి చేస్తున్నారంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయము కిషన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీల ద్వారా అడిగి తెలుసుకుంటే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మాకున్నటువంటి రిపోర్ట్ ఏంటంటే కరీంనగర్లోనో లేకపోతే ఇంకా అక్కడ నిజామాబాద్లోనో తప్పకుండా మేమేదో లాభపడాలి, మాకేదో మెజారిటీ సీట్లు కావాలనే దాని కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం మా మీద చేస్తుండే వాళ్ళు. మేము ఇవాళ చేసిన పనులు చెప్పి ఓట్లు తెచ్చుకుంటాం. మేము భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఎందుకు వేయాలి? మీరు ఇవాళ అధికారంలో కేంద్రంలో 12 సంవత్సరాల నుండి వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయని వాళ్ళు ఇప్పుడు ఓట్లు వేస్తే మీకు మున్సిపాలిటీలలో మీరు ఏం చేస్తారు? అదేవిధంగా బీఆర్ఎస్కి ఎందుకు ఓట్లు వేయాలి? మీరు 12 సంవత్సరాల నుంచి ఈ గ్రామాలను పట్టణాలను నాశనం చేసి మొత్తం ఏ కార్యక్రమం కూడా చేయకుండా ఇవాళ మిషన్ భగీరథ పాడైపోయింది. ఏ కార్యక్రమం చేసినా కూడా మేము ఏదో అక్కడ కాలేజీ కట్టినాం, ఇక్కడేదో బిల్డింగ్ అన్నీ కట్టడానికి కాంట్రాక్టర్ల కొరకు పెట్టినవి తప్ప హాస్పిటల్ కట్టినామని చెప్పి నిన్న ఎవరో చెప్పారు. 100 మంది హాస్పిటల్ 100 మంది డాక్టర్లను కూడా రిక్రూట్ చేయలేదు మీరు మొత్తం మీ 10 సంవత్సరాల కాలంలో. కాబట్టి మీకు ఇప్పుడు మీకు కేంద్రంలో ఏం లేదు, రాష్ట్రంలో ఏం లేదు. మిమ్మల్ని నమ్మి తెలంగాణ ఇచ్చి తెలంగాణకు మిమ్మల్ని అధికారంలో కూర్చుండబెడితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే అప్రతిష్టపాలు చేసి దిక్కుమాలిన పరిపాలన సాగించినటువంటి మీకు మళ్ళీ ఓట్లేసేటువంటి అర్హత లేదు. ఇంకేందంటే అసలు ప్రజలకు పోయేటువంటి ముఖం లేక ఇవాళ ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉండేటువంటి ఆ నాయకుడు ఇవాళ జనానికి పోయేటువంటి పరిస్థితి లేదు, జనంలోకి పోతలేడు. ఎందుకు పోతలేడు? ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పవలసి వస్తుంది. 10 సంవత్సరాలు చేసినటువంటి దుష్పరిపాలన, 10 సంవత్సరాల లోపల వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అనుచరులు వాళ్ళ అంతేవాసులు వాళ్ళందరూ సంపాదించుకున్నటువంటి ఇవాళ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎన్ని ఆస్తులు సంపాదించిన ఏంది వీటికి జవాబులు చెప్పవలసి వస్తుంది. ఎవడేమన్నా అనుకుని మాకెందుకు, మేమైతే ఇవాళ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించినాం, వేల ఎకరాలు సంపాదించుకున్నామని చెప్పి నిండా కప్పుకొని ఇంట్లో అన్నాడు తప్ప ఆయన బయటకు వస్తలేడు. ఏదో కొంచెం మాట్లాడాలి, ఏదో తిరగాలి, మా పార్టీ కూడా ఉన్నది, బతకాలి రాజకీయాలలో కనుక తిరగాలని తిరుగుతున్నారు తప్ప వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకి ఏం లేదు. వాళ్ళకి దేర్ ఇస్ నో ఎజెండా ఫర్ బీఆర్ఎస్. ఎందుకంటే వాళ్ళ దగ్గర
12 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు, 10 ఏళ్ళు ఏం చేయని వాళ్ళు ఇప్పుడేమో చేస్తాం, మీరు అధికారంలో లేనాడు ఇంకా మేము మస్తు చేస్తామని ఎట్లా అనుకుంటారు? అందుకొరకు మిమ్మల్ని ప్రజలు మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలోనే మీకు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా గుండుసున్నా. మీకు కనీసం పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా మనిషి దిక్కులేడు మీకు పార్లమెంట్లో కూర్చోవడానికి. కాబట్టి ఎట్లా మీరు ఆలోచన చేస్తారు? ప్రజలారా, ఇవాళ మేము అందరం కలిసి మేమేం విజ్ఞప్తి చేస్తున్నామంటే, దయచేసి ఇవాళ అధికారంలో మేము ఉన్నామని మాత్రమే కాకుండా పేద ప్రజలను కాపాడడానికి మాత్రమే ఉద్దేశించినటువంటి పార్టీ. ఎప్పుడో ఇందిరమ్మ కాలం నుంచి, ఆనాటి నుంచి ఇందిరమ్మ ఇండ్లు అంటే ఇప్పటికి ఇందిరమ్మ ఇండ్లు, ఆనాటి నుంచి గరీబీ హఠావో, తర్వాత పేద ప్రజలకు ఏం చేయాలి, తాగునీరు, మంచినీరు వ్యవస్థ, గ్రామీణ ప్రాంతాల లోపల ఇవాళ పారిశుద్ధ్యం మొదలైనటువంటి పడకేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు పెండింగ్ల 10 ఏళ్ళ నుంచి ఏమి చేయకుండా గ్రామ పంచాయతీలను ఎండబెట్టినటువంటి ఈ గత పరిపాలన దాన్ని ఇంకా కొనసాగించడం మంచిది కాదు. ఇది ప్రజలకు ఏమాత్రం క్షేమదాయకం కాదు. కాబట్టి దయచేసి రేపు గ్రామాలు మొన్న జరిగినటువంటి ఎన్నికలలో మాకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి ఓట్లు వేసి సర్పంచులను గెలిపించారు. అదేవిధంగా కూడా మీరు మరి రేపే జరిగేటువంటి ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీనే మాత్రమే గెలిపించండి. అభివృద్ధికి మేము మాత్రమే కృషి చేస్తాం, మేము మాత్రమే కారణమవుతాం. తర్వాత రెండోది, ఇవాళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, నాయకులు మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, మా ఓట్లేదు, మేము కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చిస్తాం. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చిస్తామంటే ఎవరు నువ్వు అవుతుంది లేకుంటే కాదా? అది చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రతి రాష్ట్రానికి, ప్రతి పౌరుడికి ఒక్కొక్క మనిషికి పర్ హెడ్ 840 రూపాయలు ప్రభుత్వం కేంద్రం నుంచి ఇవ్వవలసినటువంటి బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. నువ్వున్నా ఎవరున్నా కూడా అది ఇవ్వవలసిందే. కాబట్టి అది మీరు ఏదో చేస్తారని, మీరు ఏమైనా చేసేది ఉంటే మీకు 12 ఏళ్ళ నుంచి చేసిన ఒక ఎగ్జాంపుల్ చూపెట్టండి. ఏమైనా మేము గిజ్ చేసినాం, ఏదో అక్కడనో ఇక్కడనో ఏదో చిన్నగానో పెద్దగానో కొంచెం పెద్దగానో ఏదో రోడ్లు పొడుగుగా చేసినాం, లేకపోతే రైలు ఎక్కువ చేసినాం, ఇంకేదో చేసినాం, ఇటువంటి చిన్న చిన్న ముచ్చట్లు తప్ప 12 సంవత్సరాలు అధికారం మామూలమైనటువంటి విషయం కాదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఎంతన్నా అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉండే మీరు పట్టించుకోలేదు ఈ ప్రజలను, మీరు విస్మరించింది ఈ ప్రజలను. కాబట్టి అటు భారతీయ జనతా పార్టీ, ఇటు భారతీయ రాష్ట్ర సమితి 2 పార్టీలు కూడా ఓట్లు అడగడానికి వాళ్ళకు హక్కు లేదు. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వం లోపల ఉన్నటువంటి పార్టీకి, అదేవిధంగా మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీకి ఓట్లేసి గెలిపించి ఈ ప్రజల అభీష్టాలను నెరవేర్చుకోవడానికి ఇంకా మేము ఇంకొక మాట మాత్రం ఇక్కడ ఇంకా కూడా చెప్తాం. అవును, ఇది చేయలేదు, అది చేయలేదు, మీరు తులం బంగారం ఇస్తానన్నారు, ఏమైంది, ఇంకోటి ఏమంటారు. మారుతున్నటువంటి ప్రపంచ పరిస్థితులను అందరూ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఎక్కడ 30-40 వేల రూపాయలకు తులం బంగారం, ఇవాళ 1,00,000 దాటిపోయినటువంటి పరిస్థితులలో మేము అది ఇవ్వడం ఇప్పుడు అంత కరెక్ట్ కాదు కావచ్చు, ఇవ్వలేకపోతుండొచ్చు. కానీ ఇంకా ఇతర అనేకమైనటువంటి కార్యక్రమాలు ఇంకా మేము చేయవలసినవి ఉన్నాయి. మాకు ఇప్పుడే లాస్ట్ కాదు, మేము ఇవాళ 2 సంవత్సరాల 2 నెలలు దాటింది, ఇంకా 3 సంవత్సరాలు మేము ఉండేది ఉన్నది. ఈ 3 సంవత్సరాలలో తప్పకుండా మేము ఇచ్చినటువంటి ప్రతి మాట పొల్లు పోకుండా అమలుపరిచేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉన్నారు. కాబట్టి మీకు చెప్పడానికి ఏమి లేదు, మీకు ఓట్లు వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రజలారా, దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లోపల తీసుకుపోవాలంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల, మహేష్ గౌడ్ గారి నాయకత్వం లోపల ఉన్నటువంటి పార్టీ మున్సిపాలిటీలను గెలిపించి అభివృద్ధికి మీరంతా భాగస్వాములు కావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మేమందరం కలిసి. మొత్తానికైతే ఇటు రేపు జరగబోయే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ 100కు పైగా స్థానాలు గెలుస్తుంది. మరి ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని మరి అభివృద్ధి పదంలో నిలపాలంటే మాత్రం మరి అభివృద్ధి చేసినటువంటి పార్టీలకే ఓటు వేయాలని కూడా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మృత్యుంజయ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ కోటేష్తో సతీష్, RTV, గాంధీభవన్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.